ఈ రోజు నుంచి మీరు స్నానం చేసేటప్పుడు సోప్ అస్సలు యూజ్ చేయకండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే భయ్య ఈ సోప్ మామూలుది కాదు, చాలా డేంజర్. ఎందుకో చెప్తా, అంతకంటే ముందు మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండ్ వరకు చూడండి. బేసిక్ గా మనం సోప్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన బాడీ క్లీన్ గా ఉండడానికి, మురికి మట్టి బ్యాక్టీరియా వైరసెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేయడానికి. కానీ మ్యాటర్ ఏంటంటే మన బాడీలో రెండు రకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఒకటేమో మన బాడీని చెడగొట్టే బ్యాక్టీరియా, ఇంకోటేమో మన బాడీని కాపాడే బ్యాక్టీరియా. అదేంటి బ్యాక్టీరియాలో మంచి చెడేంటబ్బా అనుకుంటున్నారా? చెప్తా వినండి. మన బాడీ మీద 90% కంటే ఎక్కువ మంచి బ్యాక్టీరియా ఉంటది. కానీ మన సోప్ కి ఇదంతా ఏ బొక్క తెలియదు. దాని దారికి అడ్డం వచ్చింది మంచి చెడు ఏం లేదు, డైరెక్ట్ లేపేయడమే అన్నిటిని. ఈ సోప్ మన బాడీ మీద ఉన్న మంచి బ్యాక్టీరియాని తీసేసిద్ది. అంతేకాకుండా మన స్కిన్ మీద ఉన్న నేచురల్ ఆయిల్స్ అండ్ మాయిశ్చర్ కూడా తీసేసిద్ది. దీని వల్ల స్కిన్ డ్రై అవుతుంది, ఎలర్జీ ఇరిటేషన్ కూడా వస్తాయి. ఫైనల్ గా దీని వల్ల స్కిన్ కున్న ప్రొటెక్టివ్ లేయర్ చిన్న చిన్నగా వీక్ అవుతుంది. ఇంకేముంది, లేయర్ పోయిందంటే అంతేగా రకరకాల రోగాలు వస్తాయి. కింద నుంచి పై దాకా మొత్తం రోగి అయిపోతావు. ఇంకోటి ఏంటంటే సోప్ వద్దన్నాను కానీ చేతులు కడుక్కోవడం కూడా ఆపకండి. అది కడుక్కోండి, దానివల్ల ఏ ప్రాబ్లం లేదులే. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.